మా అమ్మ ఏమో అంటుంది ఇక్కడికి వచ్చినాక భయం పడుతున్నది. భయం పడుతుంది అంటుందా? గింత సూపర్ ఉంది భయం పడుతుంది అంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇప్పుడైతే మేమైతే సిద్ధులాటకు అయితే వెళ్ళబోతున్నాము. నేను ఇంకా అమ్మ ఇంకా అన్ను ముగ్గురం అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు వెళ్తున్నాము ఎట్లా మెట్లతోనే అయితే వెళ్తున్నాము కదా. ఇప్పుడు మెట్లతోని మేము సిద్ధులాటకు అయితే పోతున్నాం గైస్. ఇప్పుడు మా ఆట అయితే తీసుకుపోతున్నాం. ఈ కాల జాంకాయలు ఉన్నాయి, ఇంకా ఇందులోనేమో అటుకులు, ఇంకా పేపర్, ఇంకొక వాటర్ బాటిల్, ఇంకా ఇందులోనేమో శివుడి కోసం ఈ ఆకులు. దీనికి 3 లీఫ్లు అయితే ఉంటాయి. ఈ ఆకులు తీసుకుంటున్నాం గైస్. ఇప్పుడే నేను తగ్గినాను, మళ్ళీ మా అమ్మ దగ్గర నుంచి అయితే ఊకట్టింది. ఇప్పుడే లాక్ అయితే వేసేసినాం. ఇంకా చలో ఇప్పుడు ఓడే గైస్. ఇప్పుడు మెట్లు అక్కడ అయితే వచ్చినాం. ఈ నుండి ఎక్కాల, అటు పక్కనేమో మెట్లు ఉంటాయి గైస్. అంతకుముందు మా స్కూల్కి ఇట్టుండే ఈ నుండి మెట్లు ఎక్కడంగా పోతుండేరు, ఊరికి వస్తుండే, సండే వస్తుండే. ఇప్పుడేమో మనం డైరెక్ట్ ఇప్పుడు ఫ్యామిలీతో అయితే వచ్చినాం గైస్. ఇప్పుడైతే వీడికైతే వచ్చినాం. ఇంకో ఈడ కోతులు చూడండి ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇన్ని. ఇప్పుడు సగం అయితే ఎక్కినాం. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అటు పక్క మొత్తం ఇప్పుడు చెట్లు, ఇక్కడ చెట్లు అయితే కనబడుతున్నాయి. వ్యూ ఏం కనబడుతుంది, ఏ ఇల్లు కూడా కనబడతలేదు గైస్. నేనైతే ఇటు పక్క వెళ్తున్నా, చెట్లు అక్కడ మా అమ్మ అన్న అయితే ఆడున్నారు. ఇప్పుడు ఇటు పక్క వెళ్ళి ఒక జూ వెళ్తా, మీకే జూ వెళ్తా సపరేట్గా, ఎవరికి తెలీదు ఇది మాత్రం. ఇంకా ఇటు పక్క వెళ్తున్నాం. ఇటు పక్క ఏమో సమాధులు అవుతున్నాయి, కానీ ఇదంతా కాదు, మనం ఇంకా ఇటు అయితే పోవాలా. చెట్ల మధ్యలోకి ఇది ఎక్కువ ఎవరికి తెలియదు, ఇళ్ళకైతే పోతున్నాయి ఇప్పుడు చెట్లకి. మొత్తం ఈ ప్లేస్ ఎవరిలో తెలియదు, వచ్చేసింది. ఇప్పుడు మొత్తం చెట్లలోనే తిరుగుతున్నాను నేనైతే ఆ ప్లేస్ చూపెట్టడానికి. ఇప్పుడు ఈ రూట్ అంతా మంచి అర్థం కాదు, వచ్చేసింది. చూసినా ఇంత చెట్ల పొలాలకి వచ్చిన సిద్ధులాట మీద, ఇది నాకైతే తెలుసు. ఇంకా ఎవరికన్నా తెలిస్తే కామెంట్ అయితే చెప్పండి. ఇంకా ఇప్పుడు వచ్చిన మా స్కూల్ నుండి రాంగ్ ఇటు పక్క వస్తాం. ఇంకా మా స్కూల్ అటు పక్క ఉంటుంది. ఇప్పుడు మీదకి అయితే వచ్చిన, ఇక్కడ ఎవరో స్వామి ఉన్నాడు, ఇక్కడ స్వామిజీ ఉంటాడు. ఇలా ఇక్కడ ఈయన ఉంటాడు, ఇక్కడనేమో గుడి ఉంది లోపట. ఇంకా వావ్, ఇందులో స్కూల్తో నచ్చిన ఒక క్రిస్టియన్ ఫ్రెండ్తో నచ్చిన అప్పుడు స్కూల్ నుండి ఇదే స్వామి దగ్గరికి వచ్చిన. ఇప్పుడు కూడా ఇదే స్వామి ఉన్నాడు కావచ్చు. ఇంకా ఇక్కడ అమ్మవారు ఉంది, ఇంకా శివుడి లింగం ఉంది. ఎంతసేపు అని ఉంటుండ్రు? 10 సార్లు 10 ఏళ్ళ నుండి ఇన్ని అంటున్నాడ. ఇటు అమ్మవారు కూడా ఉంది ఇందులో. ఇటేమో ఆ స్వామిజీ ఉండే నీకన్నీ ఇల్లు అవుతుంది, గుట్టలో ఇల్లు మస్తు సూపర్ ఉంది. ఇంకా ఈ నుండి వ్యూ చూడండి. ఈ ఇల్లు ఆర్మూర్లో ఉండే వాళ్ళ ఎవరి దగ్గరనే ఉండదు, ఈ స్వామి దగ్గరనే అవుతుంది. ఇంకా పతంగ ఎత్తున్నట్టు. ఇంకా కుల్చి చూడండి, స్వామి ఊకునేకి మహారాజా లెక్క ఉంది. ఇప్పుడు లక్కీనే అన్నాడు స్వామిజీ. ఇప్పుడు మరి అటు పక్క మా అమ్మ దగ్గరికి అయితే వెళ్దాం, మెట్ల స్టార్టింగ్ దగ్గరికి. ఇది ఎక్కువ మందికి తెలియదు కావచ్చు, ఇది సిద్ధులాట మీదనే ఉంటుంది. ఇది కూడా సిద్ధులాట మెట్ల సైడ్ ఉంటుంది, దీనికోసము వచ్చిన. ఇంకా మెట్లు అయితే ఎక్కువ, ఇంకా మెట్ల వ్యూ ఎప్పుడు చూపెట్టలేను మరి. చలో మళ్ళీ చెట్లలాగా వచ్చేసిన. ఇళ్ళ నుండి వాళ్ళ ఇక్కడ కోతులు ఉన్నాయి, అక్కడ చెట్టు అవుతుంది, కోతులు ఉన్నాయి. ఓ మై గాడ్. ఇంకో చెట్టు కోతి అది చూడద్దు అన్నీ. నేను ఒక్కడే ఉన్నా. చలో వాళ్ళ మెట్ల కాడికి అన్నాడు, ఊకున్నాడు, వచ్చేసాడు. చలో వచ్చేసిన నడే అన్న పొలం. అక్కడ మది చెట్టు చూడండి ఎంత పెద్ద ఉంది, మొత్తం వేర్లు వచ్చినాయి. నాడు మీకు అన్నాడు గాయస్. ఇక్కడ వాళ్ళేమో బొట్లు పెట్టిన, మొత్తం ఎక్కుకుంటా పెట్టిన కావచ్చు. ఎన్ని మొక్కుకున్న వాళ్ళు బొట్లు పెట్టుకుంటా ఎక్కుతారు కావచ్చు. అన్ని మెట్లకు పెట్టుకుంటూనే పోయిండు వాళ్ళేమో. ఇంకా ఇప్పటి నుండి వ్యూ వచ్చాడు, చాలా అయిపోయింది. మొత్తం అన్ని చెట్లు అవుతున్నాయి. మెట్ల మీదకించి రోడ్ ఇది, మనం డిసెంట్ బండి మీదకించి ఎక్కాల. ఇంకా రోడ్డు చూడండి ఎట్లా మొత్తం జారు కింద పడ్డాక అటు పడిపోతాం. ఇంకా గైస్ ఇప్పటికి 50% మీదకి అయితే ఎక్కినాం కావచ్చు. ఇటు పక్క కొరుగుతున్నా, ఇదైతే ఇరిగిపోయిందని కడుకోవడం. ఇంకా చూడండి కింద ఎంత హైట్ ఉందో, మొత్తం మాట్లాడుతుంది. అటుపక్క గాన్ నుండి వచ్చినాం. ఇప్పుడు అటుపక్క కోతులు ఉన్నాయి ఇంకా అన్నీ. ఇప్పుడు మరి ఇంకా మీదకి అయితే ఉన్నా.
అమ్మ ఇక్కడ కోతి చూడే నేను ఒక్కనే ఈయన ఒక్కనే ఎంత దగ్గర ఒక్కనే చిన్నవి కదా మొత్తం పెద్ద ఇట్లా అన్నీ అన్న నీ కావాలా జాంకాయలు చేసినాయి అనుకో అది అన్నీ ఎత్తుకో ఇస్తాయి మొత్తం మీదకి వచ్చేసినాయి ఇప్పుడే పోయినండి వ్యూ ఈ టైం మెట్లది మెట్ల ఇక్కడ నెట్లో కిందికి అటు పడిపోయినట్లేవా ఇంకా ఇటు వచ్చినాం చెప్పు వీడ కాళ్ళ పాదాలు ఉన్నాయి ఇంకా జాంకాయల ఇట కోతులు అయితే అన్నీ నవ్వుకున్నాయి హనుమాన్ల గుడి ఇదే దగ్గర ఇటు దగ్గర ఉంటాయి ఇటు కొద్దిగా దూరం ఉంటాయి ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు హనుమంతుడు ఇంకేంది గణపతి ఉంది రెండున్నాయి ఇంకా శివుడు లింగం ఉంది ఇప్పుడు మెట్ల నుండి మీకు కూడా వచ్చేసినాం పోతుంది ఇప్పుడు సిద్ధరాట మీద ఈ ప్లేస్ అనేది కోతి ముంగట కూడా తిరుగుతుంది వెళ్తుంది కోతి ఇది అదే రూట్ ఇట్లా పోవాలా ఇక్కడ ఒక చిన్న గేట్ ఉంటుంది శివల్తా ఇందులో లోపలికి వచ్చారు ఇక్కడ ఒక చిన్న డోర్ అయితే ఉంది అటొకటి ఇటొకటి పూలు ఉంది ఇక్కడ పాములు ఉన్నాయి ఇది అదే డోర్ అంతకుముందు పోతుండే ఇప్పుడు క్లోజ్ అయితే చేసేసిండు మేము స్కూల్ నుండి పోతుండే అంతకుముందు ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసిండు ఎంత చిన్న ఉంది అది మనుషుల కంటే చాలా చిన్న డోర్ అది ఇటు ఒక రోడ్ ఉంటుంది ఇంట్లోకించి కూడా పోవచ్చు కానీ ఇట్లా పోమంటాడు మా అన్న కోతమ్మ తిరుక్కుంటూనే ఓ అది అమ్మ కోత వస్తుంది కోతి ఏమంటే వెళ్తుంది గైస్ ఇటు పక్క ఎంట్రన్స్ ఇట్లా కూడా వచ్చు గైస్ ఈరోజు ఎక్కువ మంది రైలు ఇవాళ సండే కాబట్టి మండే రోజు మస్తు మంది ఉంటారు అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ మండే రోజు అందుకనే మేము సండే నచ్చినాం బ్లాగ్ మంచిది వచ్చని ఇంకోటికి వచ్చినాం ఇప్పుడు ఇటుపక్క లోపలికి గుహ లోపలికి వెళ్ళచ్చు ఇదేంది ఇటు గుహగా ఇటేమో గుహ లోపలికి పోయేది ఇప్పుడు గుహలో పోయామా లేకుంటే ఏందో పోయామా శివాలయంకి పోయినాక రామాయణం ఇంకా అంట సరే మళ్ళీ ఇది శివాలయం పోతున్నాం గుహ ఎంట్రన్స్ ఎంత చిన్న ఉందా మా అమ్మ ముందు చిన్న ఉందంటే ఇంకా దీనికి కలిసి వస్తుంది అబ్బా నా లాగేది గైస్ ఇప్పుడు బ్రహ్మ అక్కడికి అయితే వచ్చి మీరు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ బ్రహ్మ ఉంది ఇంకా ఇక్కడ చెట్లు వేర్లు ఎండ్ల నుండి వచ్చినాయి లోపల నుండి వచ్చినాయి గాయస్ ఇప్పుడే లోపలికి అయితే వచ్చినాం ఇక్కడ బ్రహ్మన్ అయితే ఉన్నాడు ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరైనా వాళ్ళు ఎప్పుడు దిగినారు ఫోటో చెప్తా నువ్వు ఇట్లా కృష్ణ లెక్క దాన్ని లేపిండు ఇట్లా కృష్ణుడు గుట్ట లేపుతాడు కృష్ణ నా ఫోటోలు అయితే ఇప్పుడు మా అమ్మ ఇక్కడ బ్రహ్మన్నాడు ఇప్పుడు కింద ఊపుంది నడు నడు ఎంత సన్నపు ఉంది చూడు ఇంట్లోకించి వాల్సి వస్తుంది ఇప్పుడు ఎంత సన్నపు ఇంత కింది కొంచెం ఇప్పుడు చిన్న డోర్ మళ్ళీ చిన్న ఇది ఇంకా చిన్నది ఇంకో చిన్నది దీనికంటే చిన్నది ఇప్పుడు డోర్ అయితే అయిపోతుంది చిన్నది ఇంకా చిన్నగా ఉంటుంది అది చూపుతాం మళ్ళీ ఇంకా ఇక్కడ యజ్ఞం కోసం ఉంది యజ్ఞం చేస్తారు కావచ్చు ఇక్కడ యజ్ఞం చేస్తారు ఇంకా ఇక్కడ తాంబేలు ఉంది అది విష్ణు అవతారంగా విష్ణు అవతారం ఇప్పుడు పొద్దున మాడే రాకుండా తెచ్చినా కదా తెప్పుకొని నీళ్ళు వెళ్ళాం దేవుడు వెళ్ళాం అమ్మాయి తెలుస్తుంది శివుడికి ఇష్టమైంది మారేడాకు శివుడికి ఇష్టమైంది మారేడాకు అక్కడ పెట్టినప్పుడే ఇంకా ఫోన్ కూడా వెళ్తుంది మా అమ్మ గైస్ ఇక్కడ 9 మంది ఋషులు అయితే ఉన్నారు ఇందుకోసమని ఆర్మూరు అని పేరు వచ్చింది ఫస్ట్ నవనాథ సిద్ధేశ్వర అని పేరు ఉండే ఆర్మూరుకు దాని తర్వాత 6 అని పేరు అయితే పెట్టిండు ఇదేమో నవనాథ సిద్ధేశ్వర గుడి ఇదే సిద్ధుల గుట్ట अस्माकं सर्वप्रथमं क्षेमसेवस्य अभय आराध्य ऐश्वर्यार्थं ओम
सिद्धेश्वर स्वामी भगवान की जय। माता अन्नपूर्णेश्वर माता की जय। सीताराम स्वामी भगवान की जय। अगर नवरात्र सिद्धेश्वर स्वामी पार्वतम संपूर्ण सिद्धस्तु ఐసి ప్రపోజ్ అవుట్ అయిపోయింది మా అమ్మ తల్లి ఇక్కడ లోపల నుండి వస్తుంది ఇంట్లో నుండి చలో ఈయనేమో తాంబేలుంది ఇక్కడ ఇంకా చిన్న డోర్ అవుతుంది ఇంకా హీట్ పక్క ఇంకో చిన్న డోర్ అటొకటి ఇటొకటి ఈడనేమో పక్క పేర్లు అయితే రాసినండి కాలభైరవ స్వామి అంటే ఇక్కడ ఉంది కాలభైరవ స్వామి ఇందులో మస్తు సూపర్ ఉంటుంది నిజంగా ఇక్కడ లింగం అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మస్తు చిన్నగా ఉంది మస్తు చిన్నగా ఇంత కిందికి మనం ఇట్లా అంగే ఉండాలా ఇందులో మాత్రం ఇక్కడ లింగం ఉంది లింగం మీద పాము వావ్ ఐస్ ఇప్పల కాడ డోర్ లాకింగ్ లేదా అటు పక్కన అడిగి పెట్టినా కదా అటు నాకు పడ్డది ఇది అదే లాక్ ఉంది ఇక్కడ ఇంకా ఇక్కడ ఒక లింగం ఉంది చిన్న లింగం ఇంకా ఇక్కడ చూడండి వావ్ ఎంత సన్నగా ఉంది సెంటర్లో ఉన్నట్టు పోతుంది ఇప్పుడు నా ఫోన్లో చెప్పలే ఎంత చిన్న ఉంటుందా నెట్టి ఇంకా కింది కానీ కానీ ఇంకా అంగలుతుంది ఇంకా కూకులు కూడా అంగలుతుంది ఎంత చిన్న లింగం ఎంత చెప్పాలని డైరెక్ట్ న్యాచురల్గా ఫామ్ అయినట్టుంది దీని మాత్రం ఇంకా చిన్న అనుభవం ఇంకా చిన్న ఉంది వావ్ ఇది సిద్ధులో ఉంటుంది ఇక్కడ ఆర్మూర్లోనే ఉంటుంది ఇది కూడా ఇక్కడ లోపల గుహ లోపల ఇంకా చాలా గుహలు అయితే ఉన్నాయి ఇంకా వెళ్ళేటి మరి అవన్నీ పోదామంట గైస్ ఇక్కడ నుండి మీదనైతే ఓపెన్ ఉంది కొద్దిగా సన్నపు ఇంకో ఇక్కడ మొత్తం లైట్లు ఇట్లా పెట్టిందో ఇటు ఒక బండ పెద్దది ఇటు ఒక బండ ఈ రెండు మధ్యలో కొద్దిగా అంత గ్యాప్ ఉంది అందులో నుండి మేము వెళ్తున్నాము ఇక్కడ నుండి అందులో నుండి వచ్చినాక మళ్ళీ ఇక్కడ కూడా దత్తాత్రేయ స్వామి అంట ఇతను ఇక్కడ నుండి కూడా అనాల్తాడు గబ్బిలంలు ఉన్నాయి ఇంకో ఇక్కడ అవన్నీ గబ్బిలంలు చిన్న చిన్న అవి గబ్బిలాలు గైస్ ఇప్పుడు మేము గుహలోకి అయితే వెళ్తున్నాము ఇటు పక్క మొత్తం గబ్బిలాలు మొత్తం వైడ్ యాంగిల్ చాలా పెద్ద అయితే ఉంది మళ్ళీ ఇంకొక గుహలోకి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు ఇటు పక్క జాలింది లోపలికి వచ్చేసినాం ఇటు పక్క కూడా ఇక్కడ ఉంది గైస్ ఇక్కడ లోపలికి వచ్చినాక కూడా ఈడనైతే అమ్మవారు అయితే ఉంది ఈడ కూడా చిన్న గుహలో ఇక్కడ ఇంకొక టెంపుల్ పెట్టి ఉంటుంది ఇది బయట ఉంటుంది గుహ బయట ఉంటుంది అది కట్టినది ఆడికి కూడా వెళ్దాం ఇంకా రాముడు సీత గుడి అయితే రండి అటు పక్క రామాయణం వచ్చిన ప్లేస్ నుండి బయటకి అయితే పోతున్నాం ఇంకా ఇక్కడ మస్తు చల్లగా ఉంది నిజంగా గైస్ మేమందరం బొట్టులు అయితే పెట్టుకున్నాం ఇంకా నా బొట్టు చూడండి మా అమ్మ బొట్టు ఇంకా మా అన్నది కూడా పెట్టుకున్నాడు ఇప్పుడే ఇంకా ఇప్పుడు బయట కూడా తినాం ఈడ కూడా ఉంది ఇక్కడ వాళ్ళు ఇంకా ఫోటోలు దిగుతుందో ఆవులు ఉన్నాయి ఆవుల దగ్గరికి కూడా పోదాం అటొక చెరువు అయితే ఉంటాయి చెరువు లెక్క ఒక గుంటనైతే ఉంటుంది దాంట్లో వాటర్ ఉంటాయి ఆడ కూడా వెళ్తాం మరి గైస్ మేము అంతకుముందు వచ్చినప్పుడు ఇది అయితే లేకుండే ఇప్పుడు ఇది కూడా కట్టేసిండు ఇంకా ఇటు పక్క కూడా కట్టిండు ఇందులో ఇప్పుడు అన్నదానం అయితే వెళ్తుండు మండే గైస్ ఇంత మీద ఉన్నా కానీ ఇక్కడ బాగా అయితే అవి ఇందులో ఇంకా నీళ్ళు అయితే ఉన్నాయి ఎప్పటికి ఉంటాయి సూపర్ అని ఇంకా ఇన్నేమో సరస్వతి గద్దె ఉంది ఇంకా ఇటు పక్కనేమో రాముడు ఇంకా రాముడి ధనస్సు బాణం హనుమంతుడు 2 పులులు లోపల ఎంట్రన్స్ లోపల శివుడు లింగం ఇక్కడ అన్నీ గుడి గురించి రాసి ఉన్నాయి మొత్తం గుడి గురించి అంతకుముందు పాత ఫోటో అది ఇయర్ రాసింది ఉంది కావచ్చు నాకు తెలిసి ఇంకా ఇటు పక్క కూడా వెళ్ళచ్చు ఇదేమో కాయిన్ వేస్తారు ఇది అటు పక్క ఉంటుంది అటుకైతే పోలేము మనం ఇప్పుడు ఇది కాయిన్ వేస్తారు ఇదేమో ఇక్కడ రథం అయితే ఉంది మండే దీన్ని ఊరేగించుతారు ఈ రథంని వీడియో చాలా కాకుండా ముందు ఇలా చిన్నప్పుడు జాలుతాండి జాగ్రత్త పడ్డా ఇప్పుడు మళ్ళీ జాలుతున్నా
జాబర్ బండలు ఎక్కువ బండ కానీ వేసిన ఓ ఫోన్ మొత్తం గీరుకోయింది పవర్ బ్యాంక్ పడిపోయిందండి పడిపోలే గాయస్ ఇప్పుడు కోనేరు అక్కడ పోతున్నాం మేము అన్ని కోతులు ఉన్నాయి కోతి ఫోన్ పట్టుకుపోతాయి సైలెంట్ దాన్ని చూడద్దు వెయిటింగ్ ఉంది లోపడుకుంది మనల్ని పంపిస్తాయా మనల్ని పంపుతాయి అన్ని కోతల మధ్యలో చూస్తున్నాం బాగా వెళ్తున్నాయి మొత్తం ఇంకా వచ్చేసినాం కోతలన్నీ దాటేసి ఇక్కడ కోనేరు ఉంది మా అమ్మ రాలేదు ఇంకా ఇటు పక్క లోపల ఉంది మొత్తం నీళ్ళు ఉన్నాయి ఆవులు కూడా పెంచుతుంది ఇక్కడ ఇంకో కోనేరుకి అయితే వచ్చేసినాం ఇన్నేమో నీళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తం కోతులు అయితే ఎంబడి మొత్తం దాన్ని చూస్తే ఇక్కడ దొరుకుతుంది మొత్తం ఇన్నైతే నీళ్ళు ఉన్నాయి ఇంకా ఇందులో వాటర్ కూడా ఉన్నాయి ఇందులో తాంబాయిలు ఉండే అప్పుడు ఇప్పుడు మొత్తం కొద్దిగా చెత్త అయింది ఇంకా ఆవులు పెంచుతుంది ఇక్కడ ఎవరేమో మంచిగా గైస్ ఇంకా ఆవులు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఆవులు అవుతున్నాయి సౌండ్ ఏనండి ఎంత సూపర్ ఉంది మొత్తం దానికి బెల్స్ పెట్టిండు అవన్నీ టింగ్ 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 అని కూడా సపరేట్ అవుతుంది అన్ని ఆవులకు బెల్స్ పెట్టిండు ఆ సౌండ్ ఎంత సూపర్ అనిపిస్తుంది గిట్ ఇంకో కూడా ఉంటుంది ఆడుకోవడం కానీ ఇంకా గిట్ మీది కానీ ఉంటుంది ఇప్పుడు అటుపక్క పోతున్నాం ముగ్గురం మీదకి పోతున్నాం ఇంకా చలో మీదికి ఎన్ని మెట్లు ఉన్నాయి కొన్ని ఉన్నాయి మస్తు సూపర్ ఉంది ఇక్కడ ఇదంతా ఓపెన్ ఇదంతా ఓపెన్ లేకుండే అంతకుముందు మొత్తం చేంజ్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు మీది కూడా వచ్చేసినాం ఇంకా ఈడ చెట్లు కొమ్మలు ఇటు కూడా చెట్లు ఉన్నాయి గుడి ఉంది ఎవరో వంటలు చేసుకుంటున్నాయి ఇన్ని ఇప్పుడు ఈడ కూకున్నాం అయ్యప్ప టెంపుల్ దగ్గర అమ్మని అయితే పేలాలు అయితే తెచ్చింది ఇప్పుడు పేలాలు తింటున్నాం ఇక ఇప్పుడు పేలాలు తీయ జల్దీ పేలాలు అటుకోలు పేలాలు అంటున్నాను మా అమ్మ చెప్తుంది అటుకులని అటుకులు అని మెల్ల చెప్తుంది నేనేమో పేలాలు పల్లెలు నాకు వద్దు నేను తీసుకో పల్లీలు ఒకటి గిన్నెనం పల్లీలు ఉన్నాయి గిన్నెనం పల్లీలు నాకే వేసినావు ఇవన్నీ నీకే ఇంకొకటి 2 3 తిను నాకు వద్దు అన్నీ తీసుకో మహంబట కోతి పడ్డది కోతికి పేలాలు అయితే వేసేసింది మా అమ్మ ఇప్పుడు మేము పాప ఇక్కడికి వచ్చేసినాం కోతి తింటుంది అలా మేము కూడా పోతున్నాం కిందకి ఇదేమో రోడ్డు బైక్స్ వచ్చానికి బైక్ మీద వస్తున్నాయని మెట్ల రోడ్ చూపిద్దామని ఇట్లా వచ్చినాం ఇప్పుడు ఇదే రోడ్లో వస్తున్నాం అందుకని అట్లా వచ్చినాం ఇప్పుడు ఇట్లా వ్యూ చూడండి ఇప్పుడు ఈ నుండి చూడండి డైరెక్ట్ ఈ నుండి ఎండ్ అంతే ఈ నుండి ఎండ్ అటుపక్క మొత్తం కిందికి ఉంది ఒకటే డైరెక్ట్ ఎంత సూపర్ ఉందిగా అయితే ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము ఇంకా కెమెరాతో దిగుతుండ్రు ఇంకా చాలా మంది మేమైతే అటు పక్క అక్కడ కాయిన్స్ వేసే కాడికి అయితే అక్కడ మీద కాయిన్స్ వేస్తారు పోయామా దాటు అటు పక్క దూరం కాయిన్స్ వేసే కాడికి వచ్చినాం మేము ఇప్పుడు ఇదేమో రోడ్ బైక్స్ రోడ్ ఎంత సూపర్ ఉంది గైస్ ఇప్పుడు పిరమిడ్ దగ్గరనే అవుతున్నాం ఇది దూరం నుండి అయితే కనవుతాయి మొత్తం దూరం నుండి కనవుతాయి ఎన్నెన్నో కనవుతాయి నిజామాబాద్ పోయే రోడ్లు కనవుతాయి ఇటు 6 రోడ్లు పోయే రోడ్లు కనవుతాయి అటు 6 రోడ్లు పోయే రోడ్లు కనవుతాయి మొత్తం కనవుతాయి ఇది ఒక్క పిరమిడ్ మాత్రం మొన్న కట్టిండు కామ్మా మొన్న కట్టింది అమ్మ ఇప్పుడు మనం పోయే ప్లేస్ ఏంది ఇప్పుడు మనం పోయే ప్లేస్ సిద్ధలాట కానీ అది వేరే ఉంటుంది అక్కడ గుడి ఏముండదు గుడి ఉంటుంది ఒక గుడి కానీ అక్కడ ఒక మత్తు స్పెషల్ ఒకటి ఉంటుంది అదేంది ఒకటి ఉంటుంది మత్తు స్పెషల్ ఉంటుంది స్తంభం ఉండడా ఆ స్తంభం కాడ కాయిన్స్ అయితే ఇస్తారు కాయిన్స్ చేసి ఆ కాయిన్ అడ్డానికి కోరుకుంటారు ఇంకా అనుకున్నవి జరుగుతాయని ఇప్పుడు అటే ఉంది అక్కడ మానవుతుంది హగ్గు మొత్తం గుట్టలు బండలు ఇక్కడ మధ్యలో మంచిగా క్రికెట్ ఆడచ్చు అంత మంచిగా ఉంది క్రికెట్ ఆడచ్చు అటుపక్క
గైస్ ఇప్పుడు వచ్చేసినాం, మీరు కూడా నడుచుకుంటూ వచ్చినాం. ఇంకా ఇటు ఒక స్తంభం, అటు ఒక స్తంభం, ఆడొక స్తంభం, 3 అయితేనే. ఇంకా ఇది మీద కాయిన్స్ వేస్తారు. ఇప్పటికి దాని మీద చాలా కాయిన్స్ ఉన్నాయి కావచ్చు నాకు తెలిసి. చాలా మంది వేసిండు, ఎప్పటి నుండో ఎత్తుండ్రు, ప్రతి ఒక్కరు వేస్తుండ్రు. దాని మీదకి ఎక్కే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఏమో. దాని మీద అయితే కాయిన్స్ అయితే ఉంటాయి. అంతా ఒకటే ఒక బండి ఉంది మొత్తం మీద నుండి కిందికి. ఇంకా దీని మీద కొన్ని రాసినవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ బండి మీద హనుమంతుడు అయితే ఉంది. దీనికి ఆరెంజ్ కలర్ అయితే వేసిన మా అమ్మ గానే ఉంది. అయ్యో కాయిన్ అయ్యి గాయస్, మేమైతే కాయిన్స్ తెచ్చుడు అయితే మర్చిపోయినాం. కానీ మీరైతే అలా చెప్పండి, వచ్చినప్పుడు అయితే కాయిన్స్ అయితే తెచ్చుకోండి. మస్తు ఫన్ అయితే ఉంటుంది ఇలా. అది పడేనికి ఎన్నిసార్లు అట్లా చేస్తుంది తెలుసా. దాని మీద పడేనికి పక్క వాళ్తుంది ఎట్లా అని. నాకు కూడా చాలా సార్లు పడ్డాయి స్కూల్ నుండి వచ్చేటప్పుడు. ఊకొక అర్థం దాని మీద కాయిన్స్ వేస్తాం, మస్తు పడ్డాయి మస్తు. దాని మీద అంటే ఏంటమ్మా అన్ని డ్రాయింగ్ చేసిన ఇంకో ఇదేమో డ్రాయింగ్ ఉంది. ఇంకో అదే మరి అది ఇద్దరు ఐసీడ్ ఇంకో పిల్లలంది. ఇటు పక్క ప్రతి ఒక్క ఇల్లు అయితే వెళ్తుంది. ఇంకా ఇంకో మా అమ్మేమో అంటుంది ఇక్కడికి వచ్చినాక భయం పడుతున్నది, భయం పడుతుంది అంటుందా. గింత సూపర్ ఉంది భయం పడుతుంది అంటుంది. ఎంత సూపర్ ఉంది భయం పడుతుంది అంటుంది. మీకు ఎవరికైనా భయం పడుతుంది? వీడియో చూసేటోళ్ళకి ఏం భయపడే కానీ వీడికి వస్తే నిజంగా మస్తు సూపర్ ఉంది అంటారు. కానీ మా అమ్మనేమో భయం పడుతుంది అంటుంది. ఎట్లా అటు పక్కన అన్ని రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఇల్లులు కట్టేట్టున్నాయి. అటు ఒక ఇల్లు, ఆడొక ఇల్లు, ఒకటి లాస్ట్ రేవాళ్ళు ఆ ఇల్లు. ఇంకా ఏంటంటే మొత్తం కనబడుతుంది డైరెక్ట్. ఇప్పుడే కాయిన్ అయితే తీసుకున్నాం. దీని మీద అయితే మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ లో చూస్తే ఒకటే ఒక కాయిన్ అయితే దొరికింది. ఈ ఒక్క కాయిన్ ఎలానైనా దాని మీదనైతే వాడతాం, దాని మీదనైతే వేస్తాం. రాయి మీద ఉంది. ఇంకా డైరెక్ట్ ఇక్కడండి వేసినట్టు వీడియోని అయితే తీస్తున్నా. అక్కడనేమో అదేంది పులి సినిమా ఏమో తెలియదు. అక్కడ అదే బ్లాక్ మ్యాజిక్ చేసేటట్టుంది. అది ఒక ముఖం చూడు, దిష్టి తీసేది కదా అది దిష్టి. ఏమో తెలియదు, అది ఏమో తెలియదు. దాని కాయిన్లు ఎంతమంది వేసిందో నేనే వేసిన 3-4 సార్లు. 3-4 కాదు ఇంకెక్కడనే సార్లు వేసిన. పడ్డది కాయిన్ పడ్డదా పడ్డది కింద పడ్డదా. ఓ ఏడ పడ్డది పడ్డది మీద పడ్డట్టయింది, మీద పడ్డది గడ దాకింది అని ఇటు పడ్డదా. గైస్ కాయిన్ మీద పడ్డది. మా అన్నతో చెప్తుండే కింద పడ్డదని. పడ్డదిగా పడ్డది కాయిన్ మీద పడ్డది. ఎంత ఒక 3-4 సార్లు వేయగానే పడ్డది కాయిన్ మీద. గాయస్ ఈ ఎంజాయ్మెంట్ నాకుంది. మా అమ్మని ఏమంటారు వేసిన వాళ్ళకు ఉంటుంది ఆ ఎంజాయ్మెంట్ మాత్రం. వీడికి వచ్చి చేయండి మీరు పక్క. నిజంగా ఉంటుంది పడ్డాయి. 3-4 సార్లు 4 సార్లు వేయగానే పడ్డది అక్కడ కాయిన్. గాయస్ అది మాత్రం నిజంగా మస్తు కష్టం ఉంటుంది. ఎంత జల్ది పడ్డది బావ్. ఇంకా స్కూల్లో మాత్రం ఎన్నిసార్లు అవుతుంది పక్క వెళ్తుండే. ఇలా అది మిస్ అయితే వేయకుంటుంది అసలు. గైస్ ఇక్కడ లడ్డు కూడా అమ్ముతున్నాం. ఒక లడ్డు అన్నాం కదా గైస్, లడ్డు కూడా తీసేసుకున్నాం. ఇంకా గైస్ ఎక్కగా ఏం భయం లేదండి, దిగంగా మస్తు భయం ఉంది. ఓ మై గాడ్. నేను ఇంకా వీడియో కూడా తీస్తున్నా. వీడియోని అంతా చూడకుండా దిగాల ముందు కాన్సన్ట్రేషన్ మొత్తం దిగే కాడ పెట్టాలా. అదే తీస్తలే నేను కెమెరా చేస్తలే అసలు. దిగంగా మొత్తం భయం ఉంది అమ్మా. ఇంకా భయం ఉంది. ఎక్కేటప్పుడు కూడా ఏం భయం ఉంది, దిగేటప్పుడు కూడా ఎక్క భయం లేదు. కానీ వీడియో తీసుకుంటా కింద తీసుకుంటానే ఆడాలా ముందు, మొత్తం కిందనే ఆడాలా. లేకుంటే డైరెక్ట్ అట్లా నాటుకుపోతుంది. ఇంకా ఈ నుండి కొద్దిగా ఇటు పక్క ఉంది కాబట్టి ఎంత భయం లేదు. ఆ నుండి డైరెక్ట్ అటు పక్క ఉంది, ఏమో భయం పడుతుంది. ఇటేమో ఏం లేదు. ఇటు పక్క కలిసి మొత్తం కలిసి ఒక 300-400 స్టెప్స్ ఉన్నాయి కావచ్చు అంతే. కొన్నప్పుడు మొత్తం తిరుగుతుండే మొత్తం. అప్పుడు మెట్లలో సండే ఎక్కుతుండే. సండే అంటే మండే రోజు పోయినండి చేయటం మొత్తం భయం ఉంది. నేను డైరెక్ట్ అటుపక్క వీడియో తీసుకుంటే దిగంగా సడన్ రైడ్ చూడాలని ఇట్లా అవుతుంది. ఇటు పక్క ఉంటే భయం పడుతుంది, ఇటు క్రాస్ ఉంటే ఏం భయం పడతలేదు.
ఇంకా మేమన్నా మెల్ల ఎక్కుతున్నాం. ఇక్కడ ఓళ్ళేమో బొట్లు పెట్టుకుంటా ఎక్కిండు గుట్ట మీదకి. ఇక్కడ మెట్ల చూడండి ఎట్లా అవుతుంది. ఫైనల్గా గాయస్ కిందకి అయితే వచ్చేసినాం. ఇక చెట్టు చూడండి ఎంత పెద్ద ఉంది. ఇది తాటి ఊడలు ఉంటుంది. మది చెట్టు ఇది. మది ఊడలు ఇవి. ఇట్లా వేళ్ళు వస్తాయి. ఫైనల్గా గాయస్ కింద కూడా వచ్చేసినాం. ఇప్పుడు ఇంటికి అయితే పోతాం మేము. ఇంకా